సో రాబో భవిష్యత్తులో వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు మీరు వర్ధనపేటలో చేయబోయే ఆర్థిక అభివృద్ధి పనులు ఎలా ఉండవచ్చు? తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకునే ఏ పథకాలనైనా కూడా ప్రతి పేదవాని ఇంటికి గడపకు చేరే విధంగా, అలాగే ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్లో కానివ్వండి, లేకుంటే ఇంకా ఏ విధమైన ఆ యొక్క కాన్సెప్ట్ తోని, ప్లస్ నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఒక ప్రతి మండలంలో మంచి యువకులు చాలా మంది అంటాం. మనం యువకులతో ఉన్న ఆ సంపదను వెలికి తీసే బాధ్యత నాది. పిల్లలకు ప్రతి మండలంలో మినిమం ఒక మినీ స్టేడియం లాంటిదన్నా, లేకుంటే మినీ క్లబ్స్ లాంటివి ఏర్పాటు చేసి ఈ యొక్క మత్తుకు అలవాటు పడిపోతున్నారు చాలా మంది యువకులు, గంజాయి మత్తులో అలవాటు పడిపోతున్నారు. అలాంటి వాళ్ళని అందరినీ ఈ యొక్క రిఫ్రెషింగ్ కోర్స్ లాగా, అంటే స్పోర్ట్స్ అనేది అది కూడా ఒక వైన్ లాంటిది. దాని టేస్ట్ దొరికితే పిల్లలు గ్రౌండ్ ఇడిచిపెట్టుకోరు. ఒకసారి గ్రౌండ్ అలవాటు పడ్డానంటే ఆ వైన్ అనేది అంత చాలా మధురంగా ఉంటుంది. ఆ యొక్క స్పోర్ట్స్ అనేది అంత మధురమైంది. ఆ పిల్లల భవిష్యత్తులు పాపం అలాంటి క్రీడా మైదానం లేక చాలా మంది విద్యార్థులు వేరే వ్యసనాలకు అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఈ యొక్క ఒక రూఫ్ కిందకి తెచ్చి వాళ్ళందరినీ మంచి చేసే దిశగా నేను ముందుకు వెళ్తున్నాను. తప్పనిసరిగా ఇందులో నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ నా వెంట ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మేడారం వన జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. ఈవెన్ మరో కుంభమేళగా, రెండవ కుంభమేళగా పేరుగాంచిన ఈ మేడారం జాతర సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిగా తీసుకొచ్చిన స్కీమ్ మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ సర్వీస్. సో గత ఫెస్టివల్ సంక్రాంతి పండుగ నాడు కూడా ఈ పథకం ఉండదేమో, కొంతకాలం బ్రేక్ అవుతుందని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు ఉన్నారు. మరి సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న వేళ ఈ బస్సు ఫెసిలిటీ కానీ, ఈవెన్ జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు సో మీ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది? చాలా చక్కటి ప్రశ్న సోదరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద సమ్మక్క సారక్క జాతర అంటే మేడారం అంటే ఏషియాలో అతి పెద్ద జాతర. నేను పలు ర్యాంకులు అంటే ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా, ఎస్పీగా అయినప్పుడు కూడా చేశాను. ఒకప్పుడు అక్కడ నక్సల్ ప్రభావితంతో సింగిల్ హ్యాండ్ లో హ్యాండిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ జాతరను. అంటే నా పైన అధికారులు చాలా నమ్మకంతో ఉండేది. ఆ మేడారం జాతరను ఒక సందర్భంలో నేను ఒక్కరిని కూడా హ్యాండిల్ చేసిన పరిస్థితులు ఉండే 90s లో, 98, 2000 ప్రాంతాల్లో. సో అలాంటి జాతరను ఇప్పుడు ప్రపంచ దేశాలందరూ గుర్తించే దిశగా అదర్ స్టేట్స్ కూడా పెద్ద ఎత్తున రావడం, ఇప్పుడు ఫెసిలిటీస్ పెరగడం, అధికారులు ఎక్కువ ఇన్వాల్వ్ కావడం, అధికారులతోని ఇంకా అదృష్టం ఏంటంటే లక్కీలీ సీతక్క గారు ఉండడం, వారు అక్కడ ప్రాంతం వారే ఉండడం, ఈ యొక్క అన్ని ఫెసిలిటీస్ అన్ని వారి దగ్గర నుండి చూసుకోవడం, అది చాలా ఆనందం. మేడారంకు ఈ మహాలక్ష్మితో చాలా మంది మొన్ననే ఒక బస్ ఎక్కి అడిగితే అందరూ వాళ్ళ కళ్ళల్లో, మహిళల కళ్ళల్లో ఆనందం అనిపించింది. మేమందరం వెంబలాడబోతున్నాం అని కొందరు, మేడారం పోతున్నాం అని కొందరు, పిల్లలతో పోతున్నాం అని అందరూ వాళ్ళ యొక్క హర్షం వ్యక్తం చేసిండ్రు. మా యొక్క ఫ్రీ బస్ సర్వీస్ వల్ల ఒక తల్లితో ఉంటేనే ఇంటరాక్ట్ అయితే, అయ్యా మాకు అందరికి ఫ్రీ టికెట్, నా ఇద్దరు బిడ్డలకు నాకు ఫ్రీ టికెట్, కానీ నా మొగనికి టికెట్ కొట్టిండ్రు, అది కూడా ఫ్రీ ఉంటే బాగుండు అని అంటే నేను నవ్వుకుంటా ఆమెతోనన్నా, ఒకవేళ ఫ్రీ టికెట్ ఉంటే నీ చేతిలో నీ కొంగుకుండడానే ప్రభుత్వం ఆలోచించి మొగలకు ఫ్రీ ఇయ్యలే అమ్మా, నీతోనే ఉన్నాడు, సంతోషం, మంచి అందరు కలిసి ఫ్యామిలీతోని దర్శనం చేసుకుని రాండి అని చెప్తే బస్సులో ఉన్న వాళ్ళంతా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇంత మంచి గొప్ప పథకం ఓన్లీ టెంపుల్స్కే కాల్చుకోవడం. ఈవెన్ హైదరాబాద్ నుండి మొన్ననే మనం ఆర్టీసీ బస్ డిపోలో కొత్త బస్సెస్, ఏసీ బస్సెస్ మన కొండ సురేఖ మేడం గారు, మినిస్టర్ గారు చేతుల మీద ఆరంభమైనప్పుడు అక్కడ వాళ్ళ మహిళల ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా సంతోషం అనిపించింది. కంపల్సరీ గ్రౌండ్ లో ఉన్న 71 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, చాలా 4 ఏళ్ల నుండి వాళ్ళు వెయిట్ చేసి ఏడుస్తున్న వాళ్ళకి ఇవ్వడం. ఫ్రీ బస్ వల్ల మేము హైదరాబాద్ హాస్పిటల్ కూడా ఫ్రీగా పోయి చెకప్ చేసుకుని వస్తున్నాం. ఇంత గొప్ప అనుభూతి ఎక్కడ రాదండి. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాస్పిటల్ కూడా ఫ్రీగా పోయి చెకప్ చేయించుకొని వస్తున్నాం. అంటే ఇంత మంచి మహాలక్ష్మి పథకాన్ని కూడా కొందరు బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోలను ఉసిగొలుపుతున్నారు, ఉంటేనన్నా ధర్నాలు చేయండి, ఇట్లా చేయండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఆటో వాళ్ళని కూడా వారిని హక్కున చేర్చుకుని వారి యొక్క సాధక బాధలను చూసే విధంగా
మా యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఎన్నో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మా మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రులు, మరి బీసీ వెల్ఫేర్ అయినా. సో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకునే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అంటే నెలకు మొన్న ప్రగతి భవన్ ముందు ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకునే అంత పనిచేసి, ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరుగుతూ ఉంది. బట్ ఆటో వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కొంత అగమ్యగోచరంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆటో వాళ్ళని పిలిచిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది వాళ్ళ యొక్క? తప్పనిసరిగా అలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. వారు బహుశా పాపం ఫ్రస్ట్రేషన్ లో బాధల్లో చేసుకోవడం వారికి సానుభూతి నా తరఫు నుండి. తప్పనిసరిగా ఆటో కార్మికులను కూడా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకునే దిశగా ఉంది. 100% ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం. ఎవరికి కూడా ఇబ్బంది కలగబెట్టే, సరే కొన్ని సందర్భంలో కొన్ని మంచి జరిగినప్పుడు కొన్ని చెడులు జరుగుతుంటాయి. ఇంత మంచి పథకాన్ని అయినప్పుడు కొంతమందికి లాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వారిని కూడా ఆదుకునే దిశగా పోతుంది. 100% ఆటో వాళ్ళని కూడా ఆదుకుంటామనే భావన ఉంది. తప్పనిసరిగా వారిని కూడా ఆదుకుంటాం. ఇప్పుడు కుంకుమ భరణితోటి వనం నుంచి జనంలోకి వచ్చే సమ్మక్క సారలమ్మ వనజాతర సంబంధించి గత ప్రభుత్వాలు కూడా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వెరీ అన్ఫార్చునేట్ ఈ సమయం వరకు కూడా జాతీయ పండుగ గుర్తింపు కాలేదు. ఎందుకంటే 2వ కుంభమేళగా వనజాతర ఒక టెంపుల్ ఉండదు, కేవలం భరణి, కుంకుమ భరణి రూపంలో వనం నుంచి జనంలోకి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరని కూడా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పి చాలా మంది గతంలో ప్రయత్నం చేశారు, కానీ అవి విఫలమైనాయి. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ఇది చాలా ప్రజల విశ్వాసం కలిగిన జాతర ఇది. మరియు ఈ యొక్క కుంభమేళ సెకండ్ కుంభమేళ అంటారు, నిజమే. ఆ కుంభమేళను చేయడం అంటే అక్కడ ఎంత జనం ఉంటారంటే వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు వెళ్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా సీతక్క ఆయంలో అవుతుంది. కాబట్టి సీతక్కకు బాగా తెలుసు అక్కడ ఆ యొక్క పరివారం కానివ్వండి, అక్కడ టెంపుల్ కానివ్వండి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా సీతక్క గారికి తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ఈ జాతరను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి స్టేట్ ఫెస్టివల్ గా తీసుకుని వస్తే చాలా సంతోషం. ఆ దిశగా బహుశా సీతక్క గారు ఒక అడుగు ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి సీతక్క. తప్పనిసరిగా ఈ స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ అయితే అంతకంటే ఆనందం కాంగ్రెస్ ప్రభుత్వంలో డిక్లేర్ అయితే చాలా సంతోషంగా భావిస్తాం.